బెండకాయ అయితే ఫైనల్గా రెడీ. ఈ విధంగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి గ్రేవీ అంతా పర్ఫెక్ట్, సూపర్ అంటే సూపర్. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ వేపుకుందాం. ఇప్పుడు బెండకాయ పులుసు ఇవి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. నెయ్యి మొత్తం ఇవో దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. కొబ్బరి కూడా మిక్సీ పట్టి వేయాలి. ఇవైతే వేగుతున్నాయి, వేగగానే తీసి పక్కన పెట్టుకోవాలి. పులుసు కూరలకి ఆయిల్ ఎక్కువే పట్టుద్దండి ఫ్రెండ్స్. అన్ని విధంగా అయితే వేగని తీసుకోవాలి. పోపు దినుసులు వేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేస్తే బాగా వేగుతాయి. బాగా ఎర్రగా వేపుకోవాలి. ఉల్లిపాయలు వేయగలేపు టమాటాలు మిక్సీ పట్టుకుందాం. ఇదిగో 2 జార్లు ఈ విధంగా పట్టుకున్న టమాటా. ఇప్పుడు కొబ్బరి పట్టుకోవాలి. కొబ్బరి అయితే మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ వాటర్ వేయకుండా పట్టాలి. ఈ విధంగా అయితే పట్టుకోవాలి. కొంచెం పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే కర్రీ మీద చల్లితే సూపర్ ఉంటుంది. ఇది నువ్వులు వేపి పెట్టుకున్నాను. పుచ్చపప్పు, జీడిపప్పు, నూక, మిరియాలు ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టాలి. మెత్తగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా అయితే మెత్తగా పట్టాము. ఉల్లిపాయలు అయితే వేగని అల్లం పేస్ట్ వేసుకున్నాం. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్న పక్కన. కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు వేస్తే పచ్చి వాసన పోయిద్ది. ఇప్పుడు టమాటా పేస్ట్ బాగా కలబెడతాం. ఇప్పుడే మసాలా వేద్దాం. గరం మసాలా, 2 స్పూన్ల కారం, కొంచెం చికెన్ మసాలా, కొద్దిగా ఉప్పు. ఇప్పుడే కలబెట్టుకోవాలి బాగా. ఇప్పుడు మాడిపోయిద్దండి కారం వేస్తే. మాడిపోకుండా శుభ్రంగా పచ్చి వాసన పోయేలా బాగా కలుపుకోవాలి. తర్వాత బెండకాయ ముక్కలు వేయాలి. ధనియా పౌడర్ లాస్ట్లో వేస్తాం. కస్తూరి మేతి కూడా వేస్తే సూపర్ అండి దానికి. ఇదిగో ఇప్పుడే చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం పోసి బాగా మిక్స్ చేయాలి. ఇదిగో బెండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఈ విధంగా అయితే కలిపి వాటర్ పోసుకోవాలి. టమాటా పేస్ట్ పచ్చి వాసన అయితే పోయింది. వాటర్ అయితే పోస్తున్నాం. కాసేపు ఉడికిందాక మూత పెట్టుకొని మరిగిద్దాం. తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అయితే ఉడికిందా లేదా చూసుకుందాం. ఇంట్లో మసిలిపోతూ ఉంది కర్రీ అయితే. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. ఇందా పట్టుకున్నాం కదా కొబ్బరి, నువ్వులు ఇవన్నీ పేస్ట్ వేసుకుందాం. వేసుకొని బాగా కలబెట్టుకుందాం. ఎందుకంటే ఇది అంత చిక్కగా ఉన్నా బాగోదు. హాస్టల్ కాబట్టి కొంచెం వాటర్గా ఉంచాను. వాళ్ళు గ్రేవీ అడుగుతారు ఎక్కువ తమిళ వాళ్ళు, అందుకోసమే. ఇప్పుడు ధనియాల పౌడర్ వేస్తా. ఇదిగో ధనియా పౌడర్ నేనే పట్టుకుంది. కర్రీ ఇట్లా నీళ్ళుగా ఉందనుకుంటారా, చిక్కబడిద్ది ఇది. ఎందుకంటే జీడిపప్పు ఇవన్నీ వేసాం కదా, చిక్కబడిద్ది. ఇదిగో ఫ్రెండ్స్, కొబ్బరి పొడి అయితే కొంచెం తీసా కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. సూపర్ ఉంటుంది. వేసుకొని కలబెడితే పైన బాగుంటుంది. కాసేపు అయితే మూత పెట్టుకుందాం. ఇప్పుడు కస్తూరి మేతి దీనిపైన వేసుకొని కొంచెం ఇదిగో వేడైతే నలపడానికి బాగా వస్తుంది. పొడిలాగా వేస్తే బాగుంటుంది టేస్ట్. పత్తి పులుసులోకి వేస్తాను నేను, కర్రీల్లోకి. ఈ మెంతు కూర, ఇది కస్తూరి మేతి అంటే ఇది ఆరోగ్యానికి మంచిది. బాగా వేడైంది. ఇప్పుడు చూడండి పొడి ఎలా అవుతుందో, అలా వస్తుంది. ఫైనల్గా అయితే కర్రీ రెడీ. కొత్తిమీర, కరివేపాకు. చూడండి బెండకాయ పులుసు రెడీ.